సార్ జీవనాధారం. అలాగే మళ్ళీ 2012లో మన ఎల్లు నగరంకి అదే ఆర్సిటీ మన ఎల్లు నగరంకి వచ్చింది. అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళినా, అది మా ఆర్సిటీ నుంచే కదా మళ్ళీ ఇక్కడ వర్క్ నేర్పించడానికి వచ్చిందని టైలరింగ్ నేర్చుకుంటాడే అలా అధికం పెట్టడం నేర్పించిండ్రు. మా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వెళ్ళి 30 days అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత జగన్నాథం సార్ అనేది ఉంటుంది. మేడం కూడా చాలా సపోర్ట్. నేను ఇక్కడి నుంచి వచ్చి నేర్పిస్తున్నామా, మీరు ఇక్కడే ఒక ట్రైనర్ కానీ మీ ఇన్స్టిట్యూట్లో మీరే నేర్పించవచ్చు కదా అనేసి నాకు సలహా ఇచ్చింది. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి దీనిలో. తర్వాత ఈ ప్రొఫెషనల్ కోర్స్ అనేది ఉంటుంది, 2 years చేయాలి దీనిలో. 2 years తర్వాత 4th మేడం మా సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ మేడం చూసుకోండి. 4th బ్యాచ్ నుంచి మేము 3 members ఉన్నాం దీంట్లో. 3 membersకి మేడం ఒక దగ్గర ట్రైనింగ్ ఇప్పించింది. తర్వాత మేము కంటిన్యూగా 5th బ్యాచ్ నుంచి ఒక 3 membersని మేము కంటిన్యూగా టైలరింగ్ అనేది నేర్పించినాం. తర్వాత మాకు చుంచుపల్లి కొత్తగూడలో కూడా ట్రైనర్గా ఇప్పించిండ్రు, అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ చేసినాం. తర్వాత మేము వొకేషనల్ కోర్స్ 2 years చేయండి అమ్మా, చేయడం వల్ల మీకు ఇందులో ట్రైనర్గా ఇంత సర్టిఫికేట్ ఉంటుంది, హెడ్ ఆఫీస్లో కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది మేడం మాకు సపోర్ట్ చేసింది. రజిత మేడంకి అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే తను ఒక స్టూడెంట్గా వచ్చి ఒక టీచర్ అయ్యి, తను ఒక టీచర్గా స్టూడెంట్లో నేర్చుకున్న వాళ్ళందరినీ ఒక టీచర్గా కూడా చేయడం అనేది గొప్ప విషయం. అది రజిత మేడం మాత్రమే సాధ్యమైంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎదుటి వారి బాధలను కూడా అర్థం చేసుకొని మనస్తత్వం తనదే. అలాగే నేను 2012లో నేర్చుకున్న తర్వాత ట్రైనర్గా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ట్రైనర్గా చేయడానికి నాకు ఇబ్బంది అనిపించేది. కొంచెం ఫ్యామిలీలో పాప ఉండేది. అదే నేను చాలా వరకు ట్రైనర్గా చేసిన తర్వాత నాకు చాలా మంది పరిచయం ఏర్పడింది. తర్వాత తను బాగా గుర్తుంది అనేది ఒక పాజిటివ్ అనేది చాలా మందిలో వచ్చింది. చిన్నగా నేను కుట్టుకుంటూ మెల్లిగా మా హస్బెండ్ సపోర్ట్తో పాటే నేను నేర్చుకున్నాను. తను ఎక్కడికి వెళ్ళి నాకు సపోర్ట్ చేసేది. 1 month నేను హసన్పర్తిలో కూడా ఉన్నాను. ఇట్లా ట్రైనర్ కానీ వెళ్ళినప్పుడు బాబాని చూసుకున్నది. మా చెల్లి కూడా చాలా సపోర్ట్ చేసేది. ఎవరైనా ఒక ఆడపిల్ల ఏదైనా చేయాలనుకుంటే మన కాళ్ళ మీద మనం ఫస్ట్ నిలబడాలి. ఏదైనా కొనుక్కోవాలనుకుంటే 10 రూపాయలు హస్బెండ్ అడగాలి, లేకపోతే మనం ఏం చేయాలి సైలెంట్గా ఉంటాం. అదే మనం ఒక పనిని మనం కష్టం అనిపించినా సరే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ట్రై చేయండి, ఒక 10 times అయినా కానీ వస్తుంది కంపల్సరీ. కానీ మీకు మీరు కాలేజ్ నిలబడతారు. 10 రూపాయలు సంపాదించి మీరు ఏ పరిస్థితుల నుంచి వచ్చిర్రో ఆ పరిస్థితి వాళ్ళకి రాకుండా చూసుకుంటారు. నేను ఇప్పుడు షాప్ పెట్టుకొని ఎంతో మంది టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి 3వ అవకాశం నాకు ఇది. కానీ ఈ సంస్థ ముందుకు నడవడానికి తన భుజాల పైన ఈ బరువును వేసుకొని ముందుకు సాగుతున్న ప్రభాకర్ సార్కి మాత్రం ధన్యవాదాలు. కష్టాన్ని